జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారా? అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన సమయం వచ్చేసింది. 2026-2027 సంవత్సరానికి సంబంధించిన అధికారిక పరీక్షల క్యాలెండర్ను ఎలా ఒక స్పష్టమైన, విజయవంతమైన ప్రణాళికగా మార్చుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అవును, ప్రభుత్వ ఉద్యోగం కెరీర్కు గొప్ప భరోసా ఇస్తుంది. కానీ సరైన ప్రణాళిక లేకుండా విజయం సాధించడం చాలా కష్టం. అందుకే రాబోయే అవకాశాలను ముందుగానే తెలుసుకుని వాటిని అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇదిగోండి, ఇదే మన మూలాధారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా విడుదల చేసిన తాత్కాలిక క్యాలెండర్. ఇది కేవలం తేదీల పట్టిక మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఇందులో ఉన్న సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా విడమర్చి చూద్దాం. తద్వారా మన ప్రిపరేషన్ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లొచ్చు. సరే, ఇక సంవత్సరం ఎలా మొదలవుతుందో చూద్దాం. మొదటి కొన్ని నెలలు చాలా కీలకం. ఎందుకంటే అవకాశాలు వరుసగా వస్తాయి. కాబట్టి ఏ ఒక్కదాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడాలి. మార్చి నెల అంటేనే అవకాశాల జాతర అన్నమాట. క్యాలెండర్లో ఒక కొత్త నెల మాత్రమే కాదు, కెరీరుకు కొత్త దారులు వేసే సమయం. ఏ పరీక్షలు మనకోసం ఎదురుచూస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు సంవత్సరం ప్రారంభమే ఒక శుభవార్తతో మొదలవుతుంది. చూడండి, GSA/LDC జూనియర్ ఇంజనీర్ సెలక్షన్ పోస్ట్ లాంటి ముఖ్యమైన పోస్టుల ప్రకటనలు మార్చిలోనే రాబోతున్నాయి. ఇక ఇప్పుడు వస్తుంది అసలైన పెద్ద ప్రకటన. గ్రాడ్యుయేట్లు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా మార్చిలోనే. ఇది కెరియర్ను మలుపు తిప్పే అవకాశం. CGL లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు ఈ తేదీలను క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోండి. మార్చిలో దరఖాస్తులు మొదలైతే మే-జూన్లోనే పరీక్షలుంటాయి. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. కాబట్టి ప్రిపరేషన్ను ఇప్పటినుంచే మొదలుపెట్టడం చాలా ముఖ్యం. మార్చి నెలతోనే అయిపోలేదు, అవకాశాల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో కూడా కొన్ని మంచి నోటిఫికేషన్లు మనకోసం ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలు, ముఖ్యంగా భాషా నైపుణ్యాలు ఉన్నవారికి ఏప్రిల్ నెల చాలా కీలకం. స్టెనోగ్రాఫర్ మరియు హిందీ ట్రాన్స్లేటర్ వంటి ఉద్యోగాలకు ఈ నెలలో ప్రకటనలు వస్తాయి. పరీక్షలు ఆగస్టు-సెప్టెంబర్లో ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్కు తగినంత సమయం దొరుకుతుంది. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు ఇదొక సువర్ణావకాశం. CHSL అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష. ప్రభుత్వ ఉద్యోగ కలను నెరవేర్చుకోవడానికి ఇది మరో గొప్ప మార్గం. CHSL పరీక్ష టైమ్లైన్ ఇది. ఏప్రిల్లో దరఖాస్తులు మొదలవుతాయి. ఇక పరీక్షలు జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుతాయి. అంటే ప్రిపరేషన్కు దాదాపు 3 నెలల సమయం ఉంటుంది. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఈ టైమ్లైన్ చూస్తే వసంతకాలంలో వచ్చే పరీక్షలపై ఒక పూర్తి స్పష్టత వస్తుంది. దరఖాస్తు తేదీలు, పరీక్షల తేదీల మధ్య సమయాన్ని గమనించండి. 1 కంటే ఎక్కువ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఈ టైమ్లైన్ మీ ప్లానింగ్కు చాలా ఉపయోగపడుతుంది. సరే, సంవత్సరం సగానికి వస్తున్న కొద్దీ పోటీ కూడా వేడెక్కుతుంది. ఉద్యోగావకాశాలు కూడా అంతే. ఇప్పుడు వేసవికాలంలో రాబోయే పరీక్షలపై దృష్టి పెడదాం. దేశ సేవ చెయ్యాలనే ఆసక్తి ఉన్నవారికి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచెయ్యాలనుకునేవారికి వేసవికాలం కొన్ని ముఖ్యమైన అవకాశాలను తీసుకువస్తుంది. అవేంటో చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్, అలాగే మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఈ 2 పోస్టులకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. గమనించండి, ప్రకటనలకు, పరీక్షలకు మధ్య చాలా సమయం ఉంది. ఈ సుదీర్ఘ ప్రిపరేషన్ కాలాన్ని చాలా తెలివిగా వాడుకోవాలి. ఈ టైమ్లైన్ మన ప్లానింగ్కు ఎంతగానో సహాయపడుతుంది. దరఖాస్తు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి లేదు. పరీక్షల వరకు ఉన్న ప్రతి ఒక్క రోజునూ లెక్కలోకి తీసుకుని ప్రిపరేషన్ను కొనసాగించాల్సి ఉంటుంది. ఇక సంవత్సరం చివరి దశకు చేరుకుంటున్నాం. ఈ సమయంలో వచ్చే ప్రకటనలు మన దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టేలా చేస్తాయి. ఇవి మన సహనాన్ని, నిబద్ధతను పరీక్షించే పరీక్షలు. సంవత్సరం చివర్లో వచ్చే ఈ కానిస్టేబుల్ ప్రకటన వచ్చే సంవత్సరానికి ఒక బలమైన పునాది వేస్తుంది. దీనికి సిద్ధమయ్యేవాళ్లు గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది ఒక మారథాన్, స్ప్రింట్ కాదు. కానిస్టేబుల్ జీడీ పరీక్ష వివరాలివి. 2026 సెప్టెంబర్లో ప్రకటన వస్తే పరీక్షలు 2027 జనవరి-మార్చి మధ్యలో జరుగుతాయి. అంటే ప్రిపరేషన్కు చాలా సమయం ఉంటుంది. పోటీలో ముందుండాలంటే ప్రిపరేషన్ను ఈరోజే ప్రారంభించడం మంచిది. ఇప్పటిదాకా మనం చాలా వివరాలు చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే ఒక్క చిత్రంగా చూద్దాం. ఇది
మీ 2026 విజయ ప్రణాళికకు ఒక బ్లూప్రింట్ లాంటిది. ఈ మాస్టర్ టైమ్లైన్ ఒక కమాండ్ సెంటర్ లాంటిది. ఏ నెలలో ఏ అవకాశాలున్నాయో ఒక్క చూపులో తెలిసిపోతోంది. దీన్ని బట్టి లక్ష్యాలను ఎంచుకోవచ్చు, వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు, ఆపై విజయానికి సిద్ధంగా ఉండవచ్చు. గుర్తుంచుకోండి, విజయమనేది యాదృచ్ఛికంగా రాదు. సరైన సమాచారం, పక్కా ప్రణాళిక ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విశ్లేషణ ఆ ప్రణాళికను రూపొందించుకోవడంలో ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. 2026 సంవత్సరం ఎన్నో అవకాశాలను తీసుకురాబోతోంది. మరి ఈ క్యాలెండర్లోని ఏ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు? మీ ప్రయాణం ఈరోజు ఇప్పుడే మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్!